ఆవిష్కరించినట్టుగా ఇది వెంటనే ఇది వచ్చినందువల్ల దీనివల్ల పూర్తిగా కరువు అనేది లేకుండా పోతుంది అని చెప్పి ఏ రకంగా తను మళ్ళీ మోసపూరిత అబద్ధాలు చెప్తా ఉన్నాడో నిజంగా ఇంతకన్నా దారుణమైన మనిషి ఎవరు ఉండరు. ఈ వాటర్ గన్స్ అయినా కానీ, ఈ స్ప్రింక్లర్ సిస్టమ్స్ అయినా కానీ, ఈ డ్రిప్ ఇరిగేషన్స్ అయినా కానీ ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయి. ఈ వాటర్ గన్ అయితే ఇక్కడ ఉండేది గత 11 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాయి. ఇవి నీళ్లను ఎఫిషియెంట్గా ఉపయోగపెట్టుకునే దానికి ఉపయోగపడతాయి తప్ప దీనివల్ల కరువు ఏమీ పోయే పరిస్థితి ఏమి ఉండదు. ఇవన్నీ పని చేయాలనంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాల్సింది ఏంటంటే ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ కానీ, ఈ వాటర్ గన్స్ కానీ, ఈ డ్రిప్ కానీ ఇవేవైనా పని చేయాలంటే ముందు నీళ్లు ఉండాలి. నీళ్ళు అనేది ఉంటే ఇవన్నీ ఎఫిషియెంట్గా దీన్ని యూటిలైజ్ ఎలా చేసుకోగలుగుతాము అన్న దాని మీద ఎఫెక్టివ్గా పని చేయించుకోగలుగుతాం. అసలు నీళ్ళే లేకపోతే ఏ రకంగా లేకపోతే ఏ రకంగా ఇవన్నీ ఉపయోగపడతాయని చంద్రబాబు నాయుడు ఫస్ట్ అడగాలి. చంద్రబాబు నాయుడు తనంతటి తాను ప్రశ్నించుకోవాల్సిన అంశం. రైతులకు ఏదైనా కరువు వచ్చినప్పుడు రైతులకు తోడుగా నిలబడాలి అని అంటే ఏం చేయాలి అన్నది ఫస్ట్ చంద్రబాబు నాయుడుకు బుర్రలేకి ఒక రైతుగా ఆలోచన రావాలి. చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించి జూన్ 7వ తారీఖున మొట్టమొదట 194th SLBC మీటింగ్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. జూన్ 7వ తారీఖున, జూన్ 9వ తారీఖున అనుకుంటా 194వ SLBC మీటింగ్లో రుణాలు ఈ ఖరీఫ్ సీజన్కు రైతులకు ఇంత ఇవ్వాలి అని చెప్పి నిర్దేశన జరిగింది. జరిగిన తర్వాత నిజంగా బ్యాంకులు ఇస్తున్నాయా లేదా, ఒకవేళ బ్యాంకులు ఇవ్వకపోతే బ్యాంకుల మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకొని రావాలి అని ఈ రుణాల మీద ఎవరైనా కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రివ్యూ తీసుకోవాలి. ఆ రివ్యూ అనేది ఖరీఫ్ సీజన్లో సగం మధ్యలో తీసుకోవాలి. అంటే ఆగస్టు 12వ తారీఖున SLBC 195th SLBC మీటింగు 195th SLBC మీటింగ్ ఆగస్టు 12వ తారీఖున షెడ్యూల్ అయి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగా పనితనం ఎంత గొప్పది అని అంటే SLBC మీటింగు ఆగస్టు 12వ తారీఖు నుంచి పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు సెప్టెంబర్ 15 తర్వాత అంటే దాని అర్థం సెప్టెంబర్ 15 పూర్తిగా ఖరీఫ్ కూడా అయిపోతుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 15 ఖరీఫ్ కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈయన 195th SLBC మీటింగు పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? ముఖ్యమంత్రి అనేవాడు SLBC మీటింగ్ ద్వారా బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయా లేదా, ఇవ్వకపోతే ఏం చేయాలి, ఇవ్వకపోతే ఒత్తిడి ఎలా తీయాలి అని అంటే తీసుకొని రావాలి అని అంటే ఆగస్టు 12వ తారీఖున SLBC రివ్యూ మీటింగ్ జరగల. ఏ రకంగా చంద్రబాబు నాయుడు రైతుల గురించి పట్టించుకున్న వ్యక్తి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద నిజంగా ప్రేమ ఆప్యాయతలుగా ఉంటే ఎందుకు 2015-16కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ, ఎందుకు లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ₹1 కూడా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? 2013-14 ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా ఎగరగొట్టేశాడు. ఎన్నికలప్పుడేమో అక్కడికి వెళ్ళి ప్రతి జిల్లా తిరిగి వరుసగా 3 తుఫాన్లు వచ్చినాయి. అప్పుడు 3 తుఫాన్లు వచ్చి వరదొచ్చి పూర్తిగా నష్టపోయిన పరిస్థితుల్లో రైతుల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు అన్న మాట ఏంది, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా ఆదుకుంటాను అని చెప్పి అన్నాడు. ఆదుకుంటాడు అన్న మాట పక్కన పెట్టి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 2013-14కు సంబంధించి ₹1 ఇవ్వాల రైతులకు. 2014-15కు సంబంధించి కలెక్టర్ల రికమెండేషన్ 1600 కోట్ల రూపాయలకు చేస్తే దాన్ని తగ్గించుకుంటూ చివరికి 600 కోట్లకు తీసుకొచ్చి ఆ 600 కోట్లలో కూడా ఇంకా కొరత పెట్టాడు. 2015-16కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ₹1 ఇవ్వాల. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద ప్రేమ చూపిస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా వేరుశెనగ పంట ఈ ప్రాంతంలో అంతా కూడా కలిపి దాదాపుగా రాయలసీమ ప్రాంతం అంతా కలిపి కూడా దాదాపుగా వేరుశెనగల 8 లక్షల హెక్టార్లలో పంట వేసినట్టు, దాదాపుగా 7 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయినట్టు ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. అటువంటిది ఈ 7 లక్షల హెక్టార్లలో నష్టపోయిన దాంట్లో 5,41,000 హెక్టార్లు అనంతపురం జిల్లాలోనే ఉన్నాయి. అటువంటిది కాపాడవలసిన చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి చివరికి రైతులకు ఇన్సూరెన్స్ కూడా రాకుండా ఏం చేస్తూ ఉన్నాడు? తప్పుడు ఇన్ఫర్మేషన్. కేవలం 61,000 హెక్టార్లలో మాత్రమే పంట నష్టపోయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇన్పుట్ సబ్సిడీ రాదు అని అంటే కారణం దాంట్లో సగభాగం స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది. సగభాగం స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ పెడితే సగభాగం సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఒక 10% ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి. ఇన్పుట్ సబ్సిడీ అయితే సగభాగం స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, సగభాగం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన సగభాగం మనం ఇచ్చేదానికి సుముఖంగా లేము కాబట్టి
దారుణంగా సుముఖంగా లేము కాబట్టి అసలు ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పూర్తిగా రైతులకు పంట నష్టం జరిగిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వెంటనే రైతులను ఆదుకునే దిశగా ఫస్ట్ అడుగులు వేసే కార్యక్రమం చెయ్యాలి అని అంటే ఏం చేయాలి? నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? శ్రీశైలంలో నీళ్లను పూర్తిగా శ్రీశైలం నీళ్ళ ద్వారా పూర్తిగా పెట్టిస్తుంది. మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన సగభాగం మనం ఇచ్చేదానికి సుముఖంగా లేము కాబట్టి అసలు ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పూర్తిగా రైతులకు పంట నష్టం జరిగిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వెంటనే రైతులను ఆదుకునే దిశగా ఫస్ట్ అడుగులు వేసే కార్యక్రమం చెయ్యాలి అని అంటే ఏం చేయాలి? నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? శ్రీశైలంలో నీళ్లను పూర్తిగా శ్రీశైలం నీళ్ళ ద్వారా పూర్తిగా ప్రాజెక్టులకు నీళ్లు కేటాయింపులు జరగాలి. ఇంతవరకు హంద్రీనీవాకు నీళ్లు లేవు, GNSSకు నీళ్లు లేవు, వెలుగొండకు నీళ్లు లేవు, ఇంతవరకు తెలుగంగకు నీళ్లు లేవు, కేసీ కెనాల్కు నీళ్లు లేవు. ఏ రకంగా నీళ్ళు లేకోకుండా నీళ్ళు అక్కడ నిలబెట్టే కార్యక్రమం చేయకోకుండా నీళ్ళు అనేది ఇవ్వకోకుండా ఏ రకంగా రైతులను ఆదుకుంటావు? అసలు నీళ్ళు అనేది ఎలా ఇవ్వాలి? ఒక ప్రణాళిక అనేది ఉందా లేదా? ఇదే చంద్రబాబు నాయుడు మాటల కోసం ఇష్టం వచ్చినట్టుగా ఏమంటే చెప్తూ పోతూ ఉంటాడు. ప్రతిసారి బ్రహ్మసాగర్కి కడపకు వస్తాడు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడు. బ్రహ్మసాగర్కి వచ్చి 12 TMC నీళ్ళు నింపుతాను అంటాడు. రాజశేఖర రెడ్డి గారి టైంలో 12 TMC నింపిన పరిస్థితులు ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో బ్రహ్మసాగర్లో నిండింది 1 TMC. నిజంగా ఇంత దారుణంగా రైతులను ప్రతి అడుగులోనూ మోసం చేస్తా పోతా ఉన్నాడు. ఇవాళ రైతులకు రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు ఇవాళ 14% నుంచి 18% అపరాధ వడ్డీలు కడతా ఉన్నారు. ఇవాళ రైతులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదు, నీళ్లు లేవు. ఇరిగేషన్ ప్రాజెక్టు కింద వాడాల్సిన శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్టును పవర్ జనరేషన్ కోసం ఉపయోగపెట్టి లెఫ్ట్ రైట్ సెంటర్ నీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా ఉన్నారు. అడిగే నాతుడు లేడు. పోనీ ఆ నీళ్లు తీసుకున్న నీళ్ళన్నా కనీసం సద్వినియోగం చేస్తూ ఉన్నారా అని అంటే అది లేదు. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు కిందికి నీళ్లు పులిచింతల ప్రాజెక్టుకు పోవాలంటే పులిచింతల్లో జూన్ 24వ తారీఖున 120 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్కి R&R కోసం మీరు డబ్బులు మాకు కట్టండి, డబ్బులు మీరు కడితే 45 TMCలు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తే జూన్ 24 నుంచి ఇవాళకి ఆగస్టు 24 అంటే 2 నెలలు దాటిపోయింది. ఆ 2 నెలలు దాటిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు చివరికి 120 కోట్ల రూపాయలు వాళ్ళకి డబ్బులు కట్టింది లేదు. ఆ 45 TMCలు నీళ్ళు స్టోర్ చేసుకునేది లేదు. చివరికి పులిచింతల ప్రాజెక్టులో కేవలం 45 TMCల స్టోరేజ్ కెపాసిటీ ఉన్న పులిచింతల ప్రాజెక్టు ఈయన కట్టింది కాదు. అది కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పుణ్యాన ప్రాజెక్ట్ అన్న కట్టినారు. ఆ ప్రాజెక్టులో 45 TMCలు నీళ్లు స్టోర్ చేసే కెపాసిటీ ఉండి కూడా కేవలం 15 TMCలు నీళ్లు స్టోర్ చేసి మిగిలిన సముద్రంలోకి ఇడిచిపెడతా ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రం అంతా కరువుతో తాండవిస్తూ ఉంది. కృష్ణా డెల్టాను అదే పరిస్థితి, రాయలసీమలోనూ అదే పరిస్థితి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రైతులకు తోడుగా ఉంటున్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ మనిషి అధికారంలో నుంచి పక్కకు తప్పుకుంటే రైతులు బాగుపడే పరిస్థితి అన్న కాస్త కూస్తూ వస్తుంది. తర్వాత రాయలసీమలో శాశ్వత కరువు నివారిస్తానని గత 2 సంవత్సరాలుగా చెప్తున్నాడు ఆయన. అంటే ప్రాజెక్టులు మేమే పూర్తి చేస్తామంటున్నారు, రాయలసీమ కరువును పూర్తిగా నివారిస్తామంటున్నారు. ఒకటి సిద్ధార్థ నేను అడిగేది, రాయలసీమలో కరువు అనేది పోవాలి అనన్నా లేకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా కరువు అనేది పోవాలన్నా ప్రాజెక్టులకు నువ్వు కేటాయింపులు ఎంత అనేది చూడాలి. గాలేరు నగరికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల కాలంలో గాలేరు నగరి మీద తాను కేటాయింపులు చేసింది, తాను కట్టింది. నాకు తెలిసి తాను పెట్టిన నిధులు 13 కోట్లు అనుకుంటా. హంద్రీనీవా ప్రాజెక్టుకు తన 9 సంవత్సరాల కాలంలో తాను పెట్టిన నిధులు నాకు తెలిసినంత వరకు 17 కోట్లు అనుకుంటా. నాకు తెలిసి వెలుగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు 9 నేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన వెలుగొండ ప్రాజెక్టు కానీ, గండికోట కానీ, హంద్రీనీవా కానీ, చివరికి పోలవరం నుంచి నీళ్లు కుడి కాలువ కానీ ఎడం కాలువ కానీ ఇవాళ 70% పూర్తయింది అని అంటే కేవలం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఖర్చు వల్ల. ఇవాళ గాలేరు నగర్ కానీ, హంద్రీనీవా కానీ, వెలుగొండ కానీ ఈ ప్రాజెక్టులకు ఏదైనా కూడా దాదాపుగా 80% పనులు అయిపోయిన పరిస్థితిలో గాలేరు నగర్ ఉంది. హంద్రీనీవా ప్రాజెక్టు దాదాపుగా 80% పనులు అయిపోయిన పరిస్థితిలో ఉంది. 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ బ్యాలెన్స్ 20% పనులు చేయలేని పరిస్థితి. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఆ బ్యాలెన్స్ 20% పనులను
తనకు సంబంధించిన తెలుగుదేశానికి సంబంధించిన బినామీలను పెట్టుకుంటున్నాడు. ఆ వర్కులను వాళ్ళ దగ్గర నుంచి తీస్తున్నాడు. కాంట్రాక్టులు ఎస్కలేషన్ ద్వారా విపరీతంగా 50 కోట్ల వర్కులను 300 కోట్లకు పెంచుతున్నాడు. పెంచి తన బినామీలకు వర్క్ ఇచ్చుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. పోనీ చేసిన తర్వాత నా వర్కులు చేస్తూ ఉన్నాడు అని అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఆ బ్యాలెన్స్ 20% పనులు కూడా జరగడంలా ఏ రకంగా కరువు అనేది నివారణ అవుతుంది? తర్వాత ఇంకో విషయం, మొన్నటిదాకా ప్రత్యేక హోదా కోసం పోరాడతామన్న వాళ్ళు ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుంది గవర్నమెంట్ అంటారు. దీనిపైన మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఏ దాని మీద ఉంది అని అంటే, ఓటుకు నోట్ల కేసుల్లో పూర్తిగా ఇరుక్కొని పోయి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగిండదేమో, నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు చూడలా, బహుశా ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ జరిగిండదేమో. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా సూట్ కేసుల్లో నల్లధనం పెట్టుకొని బ్లాక్ మనీ ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో పట్టుపడిన తర్వాత కూడా అరెస్ట్ కాకపోవడం బహుశా దేశ చరిత్రలోనూ బహుశా ప్రపంచ చరిత్రలోనూ ఎక్కడ ఉండదేమో. ఒక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఆ మేనేజ్ చేసే కెపాసిటీ అంత గొప్పగా ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే. అది కూడా ఆయనకున్న అధికారాన్ని అది కూడా ఆయనకున్న పరిచయాలను ఎంత గొప్పగా మేనేజ్ చేస్తాడు అనంటే పొరపాటున ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ ఆదేశం ఇచ్చిన వెంటనే సుజనా చౌదరి తన మంత్రి పరిగెత్తి అరుణ్ జైట్లీని కలుస్తాడు, వెంకయ్యనాయుడు గారిని కలుస్తాడు, కేంద్ర మంత్రులను అమిత్ షాను కలుస్తారు, బీజేపీలోని మంత్రులను కేంద్ర మంత్రులను అందరినీ కలుస్తారు. కలిసిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చి గవర్నర్ కలుస్తాడు. అసలు గవర్నర్గా నాకు ఒకటే అడుగుతానా, నిన్ను కూడా నేను తెలియక అడుగుతా, ప్రత్యేక హోదాకు గవర్నర్కు ఏం సంబంధం ఉన్నా? అవసరం లేదు. అట్లాంటిది వీళ్ళందరినీ మేనేజ్ చేసుకునేదానికి కలుస్తారు. కలిసిన తర్వాత మళ్ళీ నెపమేమో ప్రత్యేక హోదా కోసం కలిసినామని చెప్పి ప్రజల చెవుల్లో మళ్ళీ పూలు పెట్టే కార్యక్రమం. ఇంత దారుణంగా ప్రతి విషయంలోనూ మోసం, అబద్ధం ఈ 3 పదాల మీదనే చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా కూడా సాగుతోంది. చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ధ్యాస అంతా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలని కాదు, రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న రైతులకు తోడుగా నిలబడాలని కాదు. ఆయన ధ్యాస అంతా ఈరోజు డబ్బు ఎంత సంపాదించినా రేపొద్దున డబ్బు ఇంకెంత సంపాదించాలా, కేసుల్లో నుంచి ఎలా బయటపడాలా, ఎలా ఎవరిని మేనేజ్ చేయాలా, ఇది ఆయన చేసే పని.